నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఈ వారం రైతుల భూ సమస్యల పరిష్కారం, భూ రికార్డులను సరిచేయటం కోసం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న చట్టాల ద్వారా ఎలాంటి ఫలితాలు అందుతున్నాయో భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ అమలు చేయటానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోనూ భూములకు సంబంధించి అనేక చట్టాలు విజయవంతంగా అమలవుతున్నాయి. వాటిని మనం అనుసరించాల్సిన అవసరం ఉందని భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ చెప్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన భూమి పథకం ఇప్పటికీ సత్ఫలితాన్ని అందిస్తోంది. భూమి రికార్డుల ఆధునీకరణ కోసం చేసిన ఈ పథకం దేశంలోనే కాదు ప్రపంచ వేదికల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. భూమి పథకం ద్వారా భూమి రికార్డులను రిజిస్ట్రేషన్ శాఖ, వ్యవసాయ శాఖ, కోర్టులతో అనుసంధానం చేసి తద్వారా ఏళ్లుగా వివాదాల్లో ఉన్న భూ సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మరి కర్ణాటకలో ఇప్పటికీ విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కొన్ని ఎట్లయితే ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో అలాంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలు మనం చేస్తున్నాము. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న కొన్ని మంచి పనులు ఉన్నాయి భూములకు సంబంధించి. అవి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గత 2 దశాబ్ద కాలంగా భూ రికార్డుల్ని సవరించి రైతులకి సవరించిన భూ రికార్డుల్ని కంప్యూటర్ల ద్వారా అందుబాటులో ఉంచే ప్రయత్నం జరిగింది. భూమి అనే ఒక ప్రాజెక్టు పేరుతోటి ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలకు వెల్లువెత్తాయి. ఆ కార్యక్రమం గురించి ప్రపంచ వేదికలో కూడా ఈ భూమి ప్రాజెక్టు గురించి ప్రస్తావన కూడా చేయటం జరిగింది. 20 ఏళ్ల క్రితం భూ రికార్డుల ఆధునీకరణ కోసం చేసిన ఒక ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భూమి రికార్డులన్నింటినీ స్కాన్ చేసి కంప్యూటర్లో ఉంచడం, కంప్యూటర్ల ద్వారా కంప్యూటర్ కియాస్క్లని ఏర్పాటు చేసి వాటి ద్వారా భూమి రికార్డుల నకళ్ళని ప్రజలకు అందించే ప్రయత్నం కర్ణాటకలో జరిగింది. అంతేకాకుండా ఈ భూమి రికార్డులని రిజిస్ట్రేషన్ శాఖతోటి, కోర్టులతోటి, వ్యవసాయ శాఖతోటి అనుసంధానం చేయటం జరిగింది. ఇలా చేయటం వలన చాలా వరకు భూ రికార్డులు సరిచేయబడ్డాయి, వివాదాలు తగ్గాయి అని కర్ణాటక ప్రభుత్వమే చెప్తుంది. అంతేకాదు ఇటీవల కాలంలో ఇంకొక ఆలోచన కూడా కర్ణాటక ప్రభుత్వం చేసి అది ఇప్పుడు అమలు చేస్తుంది. అదేంటంటే దిశాంక్ అని ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేశారు. ఈ దిశాంక్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ఎవరైనా తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్, ఆ యాప్ కనుక మీ ఫోన్లో ఉన్నట్లయితే ఏ భూమి దగ్గర మీరు నిలబడినా ఆ భూమి సర్వే నెంబర్ ఏంటి, దాని పట్టాదారు ఎవరు, దాని చరిత్ర ఏంటి, పూర్తి వివరాలు ఆ యాప్ ద్వారా తెలుసుకునే ఒక వెసులుబాటుని కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. ఇక దాంతో పాటుగా భూముల సర్వే కూడా కర్ణాటకలో 15 ఏళ్లుగా ఒక ప్రయత్నం జరుగుతూ వస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న భూములన్నిటినీ ఒకేసారి సమగ్ర సర్వే చేయటం కాకుండా ఎప్పుడెప్పుడైతే భూమి ఒకరి చేతులు ఇంకో చేతులకు మారుతుందో వారసత్వం ద్వారా కానీ, భాగపంపకాల ద్వారా కానీ, కొనుగోలు, దానం, ఇతరత్ర పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి నుంచి భూమి ఇంకొక వ్యక్తికి వెళ్ళినప్పుడు ఆ దస్తావేజు రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఆ కొనుగోలు లేదా ఆ ట్రాన్సాక్షన్ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరగాలన్నా ఆ భూమిని కొలిసి పటం తయారు చేయడం తప్పనిసరి. దస్తావేజుతో పాటుగా భూమి కొలిసిన పటం ఉంటేనే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుంది లేదా మ్యూటేషన్ జరుగుతుంది. ఈ విధంగా భూముల్ని కొలవడం కోసం ప్రభుత్వ సర్వేయర్లతో పాటుగా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను కూడా కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే కొంత శిక్షణ పొందిన యువకులకి కూడా ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి వాళ్ళు చేసిన సర్వే కూడా చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఇది
గత 2 దశాబ్దాలుగా పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భూమి, కావేరి, దిశాంగిల రకరకాల పథకాల పేరుతోటి భూ రికార్డుల ఆధునీకరణ కోసం చేసిన ప్రయత్నం, భూ సమస్యల పరిష్కారానికి భూముల సర్వే సంబంధించి చేసిన ప్రయత్నం కర్ణాటకలో. ఇక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందో 1980లో 1980స్లో కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, CLR అంటారు, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, స్ట్రెంథనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ పేరుతోటి 2 వేరు పథకాలు 1980 దశకంలో ప్రారంభమైనాయి. భూ రికార్డులను సరిచేయటము, భూ రికార్డులను కంప్యూటరీకరించడము, భూ పరిపాలనా శాఖని పటిష్టం చేయటం కోసం 1980 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ 2 పథకాలు అమలు చేస్తూ వచ్చింది. ఈ 2 పథకాలని కలిపి 2008వ సంవత్సరంలో NLRMP పేరుతోటి, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి ఈ 2 పథకాలని కలుపుతూ ఒకే పథకంగా తయారు చేసి భూ రికార్డుల ఆధునీకరణ కోసం మరొక ప్రయత్నాన్ని కేంద్రం చేసింది. ఇక అదే పథకానికి మరొకసారి మార్పు చేర్పులు చేసి 2015-16 ప్రాంతంలో DILRMP అని పేరు మార్చి కొన్ని మార్పు చేర్పులతోటి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో ఇప్పుడు ఒక కొత్త పథకం కేంద్రం అమలు చేస్తుంది. ఆ పథకం లక్ష్యం కూడా 2024 నాటికి దేశంలో ఉన్న భూమి రికార్డులన్నింటినీ కంప్యూటరీకరణ జరగాలి, రీసర్వే పూర్తి కావాలి. ఆ విధంగా తయారైన రికార్డుకి ప్రభుత్వమే భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలి అనేది ఈ DILRMP లక్ష్యం. దీని కింద ఇప్పుడు 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఇస్తుంది. అది భూ రికార్డుల ఆధునీకరణ కావచ్చు, భూముల సర్వే కోసం కావచ్చు, ఆధునికమైన రికార్డు రూమ్ని తయారు చేసుకోవడం కోసం కావచ్చు, రెవెన్యూ పరిపాలన సొంతం చేసుకోవడానికి ఈ DILRMP నుంచి కేంద్రమే నిధులు అందిస్తుంది. ఒక అంచనా ప్రకారం ఈ పథకం పూర్తయ్యే నాటికి 2024 నాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అంచనా. ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. కర్ణాటకలో ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్న భూమి, కావేరీ ప్రాజెక్టులు ఉన్నాయో అవి కూడా ఈ ఇంతకు మునుపు LRMP, ఇప్పుడు DILRMP పథకంలో భాగంగా అమలు చేసిన కార్యక్రమం. అట్లా దేశవ్యాప్తంగా DILRMP అమల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు చేసిన పనులలో బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని, అంటే ఇతర చోట్ల కూడా అమలు చేయదగ్గ ఒక అనుసరణీయమైన నమూనాలను తీసుకొని, అనుసరణీయమైన కార్యక్రమాలు తీసుకొని గత సంవత్సరం జూలైలో కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ప్రాక్టీసెస్ పేరుతోటి ఒక పబ్లికేషన్ తీసుకురావటం జరిగింది. ఈ పుస్తకంలో దాదాపు 10-12 బెస్ట్ ప్రాక్టీసెస్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ పలానా రాష్ట్రాలలో భూములకు సంబంధించి ఈ మంచి జరుగుతుంది, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ రాష్ట్రాల్లో ఇలా అమలు చేయటం కానీ, ఇంతకంటే మెరుగుపరుస్తూ అమలు చేయటం కానీ, ఈ ఆలోచన ఆధారంగా ఇంకేదైనా కొత్త ఆలోచన చేసి వారి రాష్ట్రాలలో ఆ పథకాలు అమలు చేయడం కోసం కేంద్రం ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ పుస్తకంలో కూడా మొట్టమొదట పేర్కొన్న పథకం ఏదైతే ఉందో అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన భూమి మరియు కావేరీ ప్రాజెక్టుల ప్రస్తావన. ఈ DILRMP పథకం యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ గత సంవత్సరంలో వచ్చిన పుస్తకంలో పేర్కొన్నారు. 2012లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అప్పటి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేయడం కోసం ఓ పథకానికి అంకురార్పణ చేసింది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 95% భూముల రీసర్వే పూర్తయింది. ప్రస్తుతం ఆ రికార్డులను నోటిఫై చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద మొత్తంలో భూముల రీసర్వే పూర్తి చేసిన 1-2 రాష్ట్రాల్లో గుజరాత్ ముందు వరుసలో ఉంది. గుజరాత్లో అమల్లో ఉన్న ఈ పథకం తీరుతెన్నులేంటో తెలుసుకుందాం. మనం ఎన్నోసార్లు పేర్కొన్నట్టుగా 30 ఏళ్లకు ఒకసారి రీసర్వే జరగాలి. గుజరాత్ రాష్ట్రంలో 100 ఏళ్ళైనా రీసర్వే జరగలేదు. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పెట్టుబడి రావాలన్న ఇబ్బందులు అవుతుందనే ఉద్దేశంతో 2012లో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భూముల రీసర్వే చేయడం కోసం ఒక ప్రాజెక్టుకు అంకురార్పణ చేయడం జరిగింది. 2012 ఇప్పుడు 2021 గత 8-9 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో భూముల రీసర్వే జరిగింది. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 95% భూముల రీసర్వే గుజరాత్లో పూర్తయి ఆ రికార్డులను ఇప్పుడు నోటిఫై చేస్తున్నారు. అది ఒక మంచి ప్రయత్నం. బహుశా దేశం మొత్తంలో కూడా రీసర్వే పూర్తి చేసిన 1-2 రాష్ట్రాల్లో గుజరాత్ ముందంజలో ఉంటుంది. గుజరాత్, ఆ తర్వాత హర్యానా రాష్ట్రంలో కూడా భూముల రీసర్వే జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఒక 40-50% భూముల రీసర్వే చేయడం జరిగింది. ఇది భూములకు సర్వేకి సంబంధించి
గుజరాత్ రాష్ట్రం చేసిన ప్రయత్నం. 2011-2012 సంవత్సరంలో బీహార్ రాష్ట్రం 2 వినూత్నమైన చట్టాలను ప్రవేశపెట్టింది. ఒకటి బీహార్ భూ వివాద పరిష్కార చట్టం కాగా రెండవది బీహార్ భూమి ట్రిబ్యునల్ చట్టం. ఈ 2 చట్టాల ద్వారా బీహార్లో నెలకొన్న 2 పెద్ద భూ సమస్యలకు పరిష్కారం లభించింది. భూములకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై స్పష్టత ఏర్పడింది. అంతేకాదు సమస్యకు ఎంత కాలంలో పరిష్కారం చూపాలో కూడా చెప్పటం ఈ చట్టాల ప్రత్యేకత. ఈ 2 చట్టాల ద్వారా ఇప్పటి వరకు 15 లక్షల భూ తగాదాలకు పరిష్కారం లభించినట్లయిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలో అమలుకు నోచుకోవాలని సునీల్ కుమార్ చెప్తున్నారు. బీహార్ రాష్ట్రం 2011-2012లో తీసుకొచ్చిన రెండు వినూత్నమైన చట్టాలు. ఒకటి బీహార్ భూ వివాద పరిష్కార చట్టం, 2 బీహార్ భూమి ట్రిబ్యునల్ల చట్టం. ఈ 2 చట్టాల ద్వారా బీహార్ రాష్ట్రంలో ఒక 2 పెద్ద సమస్యలకి పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఒకటి భూమికి సంబంధించి ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు పెట్టాలా, ఓ స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వాలా, 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ అతికించాలా, 2 రూపాయల రెవెన్యూ స్టాంప్ అతికించాలా, అసలు వెళ్ళాల్సింది ఏ అధికారి దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలా, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న గందరగోళం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ సమస్య ఉంది. ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే స్పష్టత లేదు. ఈ బీహార్ భూ వివాద పరిష్కారాల చట్టం ద్వారా ఏ సమస్య వస్తే ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే స్పష్టత ఇవ్వటం మాత్రమే కాక ఆ సమస్యని ఎంత కాలంలో పరిష్కారం చేయాలో కూడా చట్టంలోనే నిర్దేశించారు. పలానా సమస్య వస్తే పలానా అధికారి దగ్గరికి ఈ విధంగా 2 రూపాయల రెవెన్యూ స్టాంప్ అతికించి ఒక దరఖాస్తు పెట్టుకోవాలి, లేదా పలానా ఇంకో పద్ధతి ద్వారా వెళ్ళాలి అని చట్టమే స్పష్టంగా చెప్పింది. అలా ఒకసారి వెళ్ళిన తర్వాత ఏ కేసు, ఏ సమస్య ఎంత కాలంలో పరిష్కరించాలో చట్టంలో పొందుపరిచారు. అంతకంటే మించి కాలయాపన జరగడానికి వీల్లేదు. ఒకవేళ అంతకంటే మించి కాలయాపన జరిగితే దానికి కారణాలు కూడా పేర్కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి ఈ రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన తీర్పులపై అందరూ మళ్ళీ మాటిమాటికి హైకోర్టుకు వెళ్లకుండా, హైకోర్టులో జాప్యం జరగకుండా ఉండటం కోసం ఈ కేసులన్నీ పెద్ద కోర్టులో పేరుకుపోకుండా రాష్ట్ర స్థాయిలో భూ సమస్యల మీద అప్పీల్ చేసుకోవడానికి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది బీహార్ రాష్ట్రం, ల్యాండ్ ట్రిబ్యునల్ పేరుతోటి. ఈ ట్రిబ్యునలే ఆ చివరి పరిష్కారం చేస్తుంది. ఎవరికైతే ఈ భూ వివాద పరిష్కార చట్టం కింద ఇచ్చిన తీర్పుల మీద అభ్యంతరాలు ఉంటాయో వారు ఈ భూ ట్రిబ్యునల్ని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 చట్టాలు రావటం వలన దాదాపుగా 10-15 లక్షల భూ సమస్యలు, భూ తగాదాలు ఈ 2012 నుంచి 2020 మధ్య కాలంలో పరిష్కారం అయినట్టుగా అక్కడి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సలహా సూచనలు ఇచ్చుకుంటూ ప్రతి రాష్ట్రం కూడా ఈ విధంగా చట్టాలు చేసుకోండి, మీరు కనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఆ ట్రిబ్యునల్కి అయ్యే కొంత ఖర్చుని కేంద్రం కూడా భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి 2012లో అప్పుడు కేంద్రం రాసిన సలహాల సూచనలు పేర్కొనడం జరిగింది. ఇది బీహార్లో జరిగిన ఒక మంచి ప్రయత్నం. ఇక బీహార్ రాష్ట్రం భూ వివాదాల పరిష్కారంతో పాటుగా ఒక సమగ్రమైన సర్వే చట్టాన్ని రూపొందించుకుంది. అదే 2012లో భూముల సర్వే చేయాలి అన్నట్లయితే ఎప్పుడో దశాబ్దాల క్రితం, శతాబ్దం క్రితం చేసుకున్న సర్వే చట్టం పనికిరాదు. ఇప్పుడున్న అవసరాల మేరకు, ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సర్వే చేయాలి అంటే కొత్త చట్టం ఉంటే బాగుంటుందని ఒక సమగ్రమైన సర్వే చట్టాన్ని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 2 అంశాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ చాలా ఉపయోగపడతాయి. ఒకటి, సమగ్రమైన ఒక సర్వే చట్టాన్ని రూపొందించుకోవటం. ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏదైతే సర్వే చట్టం అమల్లో ఉందో అది దాదాపు 100 ఏళ్ల కింద చేసిన చట్టం. 1923లో చేసిన సర్వే చట్టాన్నే ఇప్పటికీ మనం వినియోగించుకుంటూ వస్తున్నాం. 2 రాష్ట్రాలు కూడా ఆ చట్టాన్ని మార్చుకొని కొత్త సర్వే చట్టం రూపొందించుకుంటే రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా భూ వివాదాల పరిష్కారం కోసం బీహార్ ప్రభుత్వం చేసినట్టుగా ఇక్కడ కూడా ఒక సమగ్రమైన భూ వివాద పరిష్కార చట్టాన్ని రూపొందించుకోవటం, అదేవిధంగా జిల్లాకు ఒక ట్రిబ్యునల్ లేదా రాష్ట్ర స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే భూ సమస్యల సత్వర పరిష్కారానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
బీహార్ చేసిన సర్వే చట్టంని ఆధారంగానే అలాంటి చట్టాన్ని ఒరిస్సా ఇటీవల కాలంలో ఒక సమగ్రమైన సర్వే చట్టాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో 100కు మించి భూమి చట్టాలు అమలవుతున్నాయి. ఒక్కో అంశం మీద ఒక్కో చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతోంది. చట్టాన్ని అమలు చేయాలన్నా, చట్టం కింద న్యాయం పొందాలనుకున్నా సమస్యగానే మారింది. రెవెన్యూ చట్టాలు అమలు చేసే అధికారులకే అసలు ఎన్ని చట్టాలున్నాయో తెలియని పరిస్థితి. అందులో కాలం చెల్లిన చట్టాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టంగా ఉంచాలన్న ఆలోచనతో 2016లో ఉత్తరప్రదేశ్ ఓ మంచి ప్రయత్నం చేసింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ 2016లో చేసి చాలా విజయవంతంగా ఇప్పుడు దాన్ని అమలు చేసుకుంటున్నారు. అదే అన్ని చట్టాలను కలిపి, అన్ని భూ చట్టాలను కలిపి ఒకే చట్టంగా చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు దాదాపుగా ప్రతి రాష్ట్రంలో కనీసం 100కు మించి భూమి చట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క చట్టం ఉంది. ఇన్ని చట్టాలు ఉండటం వల్ల చాలా గందరగోళం ఏర్పడుతుంది. చట్టాన్ని అమలు చేసే వాళ్ళకి ఇబ్బంది, ఆ చట్టం కింద న్యాయం పొందాలి అనుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది. ఈ రోజున రెవెన్యూ చట్టాలను అమలు చేసే అధికారులకే ఎన్ని చట్టాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఎన్ని చట్టాలు ఉంటే చెప్పలేము. ఓ 4 చట్టాల పూర్తి పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు నెలకొని ఉందంటే అన్ని చట్టాలు ఉన్నాయి, లెక్కకు మిక్కిలి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఇన్ని ఉండటం వల్ల చాలా గందరగోళం ఏర్పడుతుంది. అందులో అయితే కొన్ని చట్టాలు ఇప్పుడు అవసరాలకు అవసరమే లేదు. కాలం చెల్లిన చట్టాలు, కాలం తీరిపోయిన చట్టాలు, ఇప్పటి పరిస్థితులకి ఉపయోగపడిన చట్టాలు బోలెడు ఉన్నాయి. అలాంటి చట్టాలన్నింటినీ ఒక్కసారి సమీక్షించుకొని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా భూమికి సంబంధించి ఒకే ఒక చట్టం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ప్రయత్నం జరిగి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న దాదాపు 196 భూమి చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒకే ఒక చట్టంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కోడ్ని అప్పటి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే కొన్ని ప్రశ్నలతో ఆ ముసాయిదా తిరిగి, ఆ డ్రాఫ్ట్ తిరిగి రాష్ట్రానికి వచ్చింది. దాదాపు 140-150 ప్రశ్నలతో దాన్ని తిప్పి పంపింది అప్పటి రాష్ట్రపతి భవన్. దాని తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది అక్కడితో ఆగిపోయింది ఆ ప్రయత్నం. ఇప్పటికి కూడా అప్పుడు తయారు చేసిన రెవెన్యూ కోడ్ ముసాయిదా అలాగే ఉంది, అమల్లోకి రాలేదు, కానీ ఆ ముసాయిదా ఉంది. అప్పుడు 196 చట్టాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూ చట్టాలని చూసినట్లయితే దాదాపు 200 పైచీలకు ఉంటాయి. 220 వరకే భూ చట్టాలు ఉన్నట్టుగా ఒక అంచనా. తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమల్లో చట్టాలు. ఈరోజు 2 రాష్ట్రాలు కూడా మరొకసారి ఆ వైపున ఆలోచించాలి. ఎందుకంటే 2016 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలన్నింటినీ కలిపి ఉత్తరప్రదేశ్ రెవెన్యూ కోడ్ పేరుతోటి ఒకే ఒక చట్టాన్ని రూపకల్పన చేసుకొని ఆమోదించి అమలు కూడా ప్రారంభమైంది. ఇప్పటికి 4 ఏళ్ల పైన గడుస్తుంది ఉత్తరప్రదేశ్లో రెవెన్యూ కోడ్ అమలు కాబట్టి. అక్కడ ప్రభుత్వాలు చెప్తుంది, నేను వ్యక్తిగతంగా వెళ్ళి చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా ఇలా ఒకే చట్టం ఉండటం వల్ల గందరగోళాలు తగ్గాయి, ఏం చేయాలి అని ఒక స్పష్టత వచ్చింది. ఆ మేరకు చాలా మేలు చేసినట్టే అని ప్రభుత్వంలో ఉన్న అధికారులు చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నం ఒరిస్సా ప్రభుత్వం గత సంవత్సరం మొదలుపెట్టింది. ఒక హైక పవర్ కమిటీ నియమించి ఒరిస్సా రాష్ట్రంలో అమలులో ఉన్న భూ చట్టాలన్నిటినీ కలిపి ఒకే ఒక చట్టంగా రూపొందించే ప్రయత్నం ఇప్పుడు ఒరిస్సాలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అన్ని చట్టాలను సమీక్షించి ఏ చట్టం ఉండాలి, ఏ చట్టం తొలగించాలి అనే ఒక ఆలోచన జరిగింది. అన్ని చట్టాలు కలిపి ఒకే చట్టంగా రూపొందించే ప్రయత్నం అయితే జరిగింది. అది ఇప్పుడు పూర్తి కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవసరం లేని చట్టాలను తొలగించుకునే ప్రయత్నం చేసింది. కానీ సమగ్రంగా ఒక చట్టం తెచ్చుకునే ప్రయత్నం ఇంకా జరగలేదు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒకసారి ఈ అంశంలో సమీక్షించి చూసుకోవాలి. అలా ఒకే చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక మహిళలు భూ వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు రెవెన్యూ సేవలను సులభతరంగా పొందేందుకు వీలుగా ఒరిస్సా ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయంలో ఉమెన్ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఏ మహిళకైనా భూమికి సంబంధించిన సమస్య ఏర్పడితే ఈ సెంటర్ల ద్వారా పరిష్కారం చూపుతున్నారు. ఆ వివరాలు మీకోసం. మహిళలకు సంబంధించి భూమి సమస్యలు ఉన్నప్పుడు వారి ఆ భూ సమస్యల పరిష్కారానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున ఉన్న పరిస్థితులలో
వ్యవసాయంలో మహిళల పాత్ర పెరిగింది. మహిళలే వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మహిళల పేరు మీద భూమి తక్కువగా ఉంది. ఉన్న భూమి సమస్యలు వచ్చినప్పుడు కూడా పరిష్కారంలో ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో మహిళలకి భూ సమస్యల పరిష్కారం కోసం కానీ రెవెన్యూ సేవలు పొందటంలో మరింత మెరుగైన సహాయం అందించడం కోసం ఒరిస్సాలో కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేసి చూశారు. అది చాలా ఉపయుక్తంగా ఉంది మహిళల కోసం. అక్కడ వారు చేసిన ప్రయత్నం వల్ల ఏంటంటే తహసీల్దార్ కార్యాలయంలో మహిళా సెంటర్స్, ఉమెన్ సపోర్ట్ సెంటర్స్, మహిళలకు సహాయం చేయడం కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఒక చిన్న ఆఫీసు. దాంట్లో ఒక మహిళా రెవెన్యూ ఉద్యోగి, ఆ మహిళా రెవెన్యూ ఉద్యోగికి సహాయ సహకారాలు అందించడం కోసం ఒకరిద్దరు వాలంటీర్స్, మహిళా వాలంటీర్స్. అక్కడ మహిళా ఉద్యోగి ఆర్ఐ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేదా మరొక అధికారి కావచ్చు, తహసీల్ స్థాయిలో పనిచేస్తున్న ఒక మహిళా రెవెన్యూ ఉద్యోగిని ఈ సెంటర్కి బాధ్యత అప్పచెప్పించారు. ఒకరిద్దరు వాలంటీర్స్ ద్వారా ఏ మహిళకైనా భూమికి సంబంధించిన సమస్య ఉంటే, అది ఇంటి స్థలాన్ని కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, పట్టా లేకపోవడం కావచ్చు, మ్యూటేషన్ కావాల్సిన అంశం కావచ్చు, ఈ మహిళా సపోర్ట్ సెంటర్ల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. మహిళలకి మేలు జరిగింది. ఇది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అంశమే. వెస్ట్ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున అమలు చేసిన పథకము పేద ప్రజలకి ఇంటి స్థలాలు ఇవ్వటం. అనవచ్చు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు తెలంగాణలో, అక్కడ కూడా ఇంటి నిర్మాణ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో కూడా హౌసింగ్ స్కీమ్ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి అక్కడ భిన్నంగా జరిగింది ఏంటి అని చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా ప్రతి ఇంటికి 4 గుంటలు లేదా 10 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ 4 గుంటలు లేదా 10 సెంట్లు కనుక ఒక పేద కుటుంబానికి ఇచ్చినట్లయితే ఇంటి నిర్మాణం చేసుకోవడంతో పాటుగా వెనకాల ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో కిచెన్ గార్డెన్ కింద అక్కడ కూరగాయలు పెంచుకోవడం కోసం కావచ్చు, పశుపోషణ కోసం కావచ్చు, రకరకాల ఇతర కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారు పేదరిక నుంచి బయటకు రావడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కానీ, వారి పేదరిక నుంచి తొందరగా బయటకు రావడానికి ఇంటి స్థలం కనుక కొంచెం పెద్దది ఇవ్వగలిగినట్లయితే, 10 సెంట్లు లేదా 4 గుంటలు కనుక ఇవ్వగలిగినట్లయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అని ఏదైతే నీతి ఆయోగ్ అప్పుడు ప్లానింగ్ కమిషన్ సూచించిందో ఆ సూచన మేరకు ఈ 2 రాష్ట్రాల్లో ఈ వినూత్నమైన ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని కేంద్ర సహాయంతో చాలా జిల్లాలలో ఈ 4 గుంటలు లేదా 10 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చే కార్యక్రమం జరిగింది. మనం కూడా ఎక్కడెక్కడైతే వీలవుతుందో అలా మన దగ్గర కూడా ఇచ్చే ఆలోచన చేయాలి. భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.